విన్నారా సార్? ఏపీ సూపర్ హిట్ అట. చంద్రబాబు అనంతపురం నుంచి అరిస్తే ఎల్లో మీడియా స్టేట్ అంతా రీసౌండ్లో వినబడేలా డప్పు కొట్టింది. సింపుల్గా మీకు అర్థమయ్యేలా ఓ 4 మాటలు చెబుతాను. హిట్టో ఫట్టో మీరే డిసైడ్ చేయండి. రాష్ట్రంలో యూరియా లేదు, పంటలకు గిట్టుబాటు ధర లేదు, ఆరోగ్యశ్రీకి అడ్రస్ లేదు, ఆసుపత్రుల్లో దూదికి దిక్కు లేదు, పారిశుద్ధ్యానికి చోటు లేదు, ఉద్యోగాల ఊసు లేదు, పెట్టుబడులకు దిక్కు లేదు, ఆడబిడ్డలకు రక్షణ లేనే లేదు, గుంతల రోడ్లకు మోక్షం లేదు, మైనింగ్ ఇసుక మాఫియాకు అడ్డుకట్టలేదు, అవినీతికి అడ్డగోలు దోపిడీకి తిరుగులేదు, 99 పైసలకు భూములు అమ్మితే అడిగే దిక్కే లేదు, బెల్టు షాపులకు కొదవలేదు, అక్రమ కేసులకు లెక్కలేదు, శాంతి భద్రతలకు తావులేదు, అప్పులకు అంతే లేదు. ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే చంద్రబాబు నాలుకకు అడ్డు అదుపు లేదు, లోకేష్ని మంత్రిని చేసుకున్నాం గత్యంతరం లేదు, పవన్ కళ్యాణ్కు ఏపీలో అడ్రస్సే లేదు. ఇది ఏపీ సిచ్యువేషన్. మరి ఏపీ ఎక్కడ సార్ సూపర్ హిట్ అయింది? జస్ట్ హరిహర వీరమల్లయింది. నమ్మకం లేదా? ఏపీ సూపర్ హిట్ అని అటు చంద్రబాబు ఇటు ఎల్లో మీడియా డప్పు కొడుతుంటే అది సూపర్ హిట్ కాదు, సూపర్ ఫట్ అంటూ ప్రజలే ప్రూవ్ చేశారు. కావాలంటే మీరే చూడండి. చంద్రబాబు గారు ప్రసంగిస్తున్న సమయంలో ఆ అబద్ధాలు వినలేక ఆ నాలుకకు ఓ నమస్కారం పెట్టి ఎలా పారిపోయారో ఒక్కసారి స్క్రీన్ పైన చూడండి. చంద్రబాబు ప్రసంగిస్తుండగానే వెళ్ళిపోతున్నటువంటి జనం ఇక్కడ చూడండి, ఎలా బారులు తీరి మొత్తం పారిపోతున్నారు. మరి ఆ సమయంలో చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తున్న విషయం కూడా మనం గమనించాలి. పెద్ద పెద్ద స్క్రీన్లు పెట్టారు కదా, ఆ స్క్రీన్ల పైన అప్పుడేం జరుగుతుందనేది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. అలా చూడండి, అక్కడ చంద్రబాబు నాయుడు గారు ప్రసంగిస్తున్నారు, ఇక్కడ ఇలా జనం అంతా పారిపోతున్నారు. ఎందుకంటే అబద్ధాలు వినలేక. ఒక్కరికైనా ఒక్క పథకంలోనైనా సంపూర్ణంగా ఎవరికైనా లబ్ధి చేకూరిందా? ఎన్ని అబద్ధాలు చెప్తున్నారు సూపర్ 6 గురించి, మెడికల్ కాలేజీల గురించి ఎన్ని అబద్ధాలు చెప్పారు, ఉద్యోగాల గురించి ఎన్ని అబద్ధాలు చెప్పారు. డిఎస్సి కూడా అయిపోయిందంటే ఉద్యోగాలు ఇచ్చేశారట. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మేము ఆనాడు చెప్పామంటే ఇచ్చేసినట్ట, చెప్పామని అరుస్తున్నారే, చెబితే ఇచ్చేసినట్ట. ఈ అబద్ధాలు వినలేక ఆ జనం అలా పారిపోతున్నారు. అబద్ధాలు చెప్పేటటువంటి నాలుకకు ఓ నమస్కారం పెట్టి సంస్కారవంతంగా ప్రజలందరూ కూడా పారిపోతున్నటువంటి దృశ్యాలు చూశారు కదా. ఒక సభ 100 అబద్ధాలు. సూపర్ 6 నుంచి మెడికల్ కాలేజీల వరకు, సీమ అభివృద్ధి నుంచి పోస్టింగులు లేని మెగా డిఎస్సి వరకు అంతులేని అబద్ధాలతో అనంత సభ నిండిపోయింది. జస్ట్ ఆత్మస్తుతి పరనింద కోసమే 100 కోట్లు ఖర్చు పెట్టారంటే బాబుగారా మజాక? నిజానికి చంద్రబాబు గారికి తన నాలుకే ఒక ఆయుధం. ఒక్క అనంతపురం సభ వేదికగానే ఇన్ని 100 అబద్ధాలు చెప్పిన ఆ నాలుకకు నమస్కారం పెట్టడమే మన సంస్కారం. అంతకు మించి మనం ఏం చేయలేం. ఆయన గారు చెప్పినటువంటి టాప్ 10 అబద్ధాలు ఓసారి స్క్రీన్ పైన చూద్దాం. ఆ నాలుకకు ఓ నమస్కారం పెట్టేద్దాం. ఎస్, పాయింట్ నెంబర్ 1. ఒక్క మెడికల్ కాలేజీ కూడా కట్టకున్నా మెడికల్ కాలేజీలు తానే తెచ్చానని ధైర్యంగా అబద్ధం చెప్పిన ఆ నాలుకకు ఓ నమస్కారం సార్. పాయింట్ నెంబర్ 2. 17లో మొత్తం 17లో 5 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను జగన్ ప్రారంభిస్తే కొబ్బరికాయ మాత్రమే కొట్టారని ధైర్యంగా అబద్ధం చెప్పిన ఆ నాలుకకు ఓ నమస్కారం సార్. ఎస్, పాయింట్ నెంబర్ 3. ఏ మహిళకు ఆడబిడ్డనిది 1500, నెలకు 1500 ఇవ్వకుండానే సూపర్ 6 సూపర్ హిట్ అని ధైర్యంగా అబద్ధం చెప్పిన ఆ నాలుకకు ఓ నమస్కారం సార్. పాయింట్ నెంబర్ 4. నిరుద్యోగ భృతి 3000 ఇవ్వకుండానే నెలకు 3000 అని చెప్పారు. నెలకు 3000 ఇవ్వకుండానే సూపర్ 6 సూపర్ హిట్ అని ధైర్యంగా అబద్ధం చెప్పిన ఆ నాలుకకు ఓ నమస్కారం సార్. పాయింట్ నెంబర్ 5. పెట్టుబడి సాయం 40,000 ఇవ్వాల్సి ఉంటే రైతులకు కేవలం 1.5 సంవత్సరం తర్వాత 5,000 విసిరుకొట్టి అన్నదాత సుఖీభవ ఇచ్చామని ధైర్యంగా అబద్ధం చెప్పిన ఆ నాలుకకు ఓ నమస్కారం సార్. పాయింట్ నెంబర్ 6. అరకొర విధిలింపులు, లబ్ధిదారుల్లో కోతలు పెట్టి సూపర్ 6 సూపర్ హిట్ అని ధైర్యంగా అబద్ధం చెప్పిన ఆ నాలుకకు ఓ నమస్కారం సార్. నెక్స్ట్, పాయింట్ నెంబర్ 7. ఏడాదిన్నరగా ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయకుండా మెగా డిఎస్సి సూపర్ హిట్ అని ధైర్యంగా అబద్ధం చెప్పిన, సూపర్ హిట్ అని కాదు, అసలు ఉద్యోగాలు ఇచ్చేసాం, ఏడాది క్రితమే ఉపాధ్యాయులు అందరూ చేరిపోయారు, కొత్తగా అందరూ ఏడాది క్రితమే ఇచ్చేసాం, చూపిస్తాను అది కూడా. ధైర్యంగా అబద్ధం చెప్పినటువంటి ఆ నాలుకకు నిజంగానే ఓ నమస్కారం సార్. నెక్స్ట్,
ఏడాదిన్నరలో ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వకుండా లక్షల ఉద్యోగాలు, 20 లక్షల ఉద్యోగాలు, లక్షలంటే లెక్కలేదేమో, 20 లక్షలు మనం చేసినటువంటి ప్రామిస్, అది కూడా 20 లక్షల ఉద్యోగం ప్రామిస్ చేసేసాం అయిపోయాయి అన్నట్టుగానే మాట్లాడారు. ఏడాదిన్నరలో ఒక్క ఉద్యోగము ఇవ్వకుండా లక్షల ఉద్యోగాలు ఇచ్చేసామని ధైర్యంగా అబద్ధం చెప్పిన ఆ నాలుకకు ఓ నమస్కారం సార్. పాయింట్ నెంబర్ 9, ఏడాదిన్నరలో 2 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో రాష్ట్రాన్ని ముంచేసి అభివృద్ధి చేశామని ధైర్యంగా అబద్ధం చెప్పారే, ఆ చెప్పినటువంటి ఆ నాలుకకు ఓ నమస్కారం సార్. పాయింట్ నెంబర్ 10, అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని ముంచేసి కాల రెగరేసేలా పాలన చేస్తున్నామంటూ ధైర్యంగా అబద్ధం చెప్పినటువంటి ఆ నాలుకకు ఒక నమస్కారం సార్. ఇప్పుడు ఈ అబద్ధాల్లో అత్యంత ప్రధానమైనటువంటి ఒక అబద్ధాన్ని తీసుకుందాం. ఎందుకంటే ముందుగా నమస్కారం పెట్టేశాం నాలుకకి, ఇప్పుడు నిజాలు మాట్లాడుకోవాలి కదా. అందులో ఒకటి, చంద్రబాబు నాయుడు గారు మెడికల్ కాలేజీల గురించి మాట్లాడారు. ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు పెట్టింది ఎవరు తమ్ముళ్ళు అని అరిచారు. ఎవరని చెప్పలేదు, ఆయన నేను తెచ్చాను, అన్నీ నేనే కట్టాను, అన్నీ నేనే తెచ్చాను, ఆయన చెప్పలేదు. ఎవరు తమ్ముళ్ళు అని అరిచారు. పాడేరు మెడికల్ కాలేజీకి ఆపరేషన్ చేశారంట. ఏం ఆపరేషన్ చేశారు? దానికి ఏమైనా జబ్బుందా? అంటే నేనే తెచ్చాను అని చెబితే మరీ చేదరించుకుంటారేమో జనం అని జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి కాలేజీకి రిబ్బన్ కటింగ్ చేసి పాడేరు మెడికల్ కాలేజీకి ఆపరేషన్ చేశానని చెప్పుకున్నారు. జగన్మోహన్ రెడ్డి ఒక్క కాలేజీ కూడా ప్రారంభించలేదని చెప్పారు. కేవలం కొబ్బరికాయ కొట్టేస్తే సరిపోతుందా అన్నారు. భూములు కేటాయించేస్తే సరిపోతుందా అన్నారు. ఇది అనంతపురం వేదికగా మన ముఖ్యమంత్రి గారి నాలుక చెప్పినటువంటి అబద్ధం. కాదు కాదు, ఆ నాలుక అబద్ధం చెప్పింది, నిజం నా నాలుక చెబుతుంది అంటూ మంత్రి పార్థసారథి గారు ఒక 4 రోజుల క్రితం, ఎప్పుడు క్యాబినెట్ మీటింగ్ జరిగింది, ఈ క్యాబినెట్ భేటీ తర్వాత మంత్రి గారు బ్రీఫ్ చేస్తూ మీడియాకి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని కాలేజీలు కట్టారన్న విషయాన్ని కూడా చెప్పారు. అంటే మీరు చెప్పింది అబద్ధం, మీ నాలుక అబద్ధం చెప్తోంది, వాస్తవం నా నాలుకతో చెప్తాను చూడండి అన్నట్టుగా మన పార్థసారథి గారు మాట్లాడారు. మొత్తానికి ఎంతో కొంత నిజాన్నైతే ఒప్పుకున్నారు. కానీ చంద్రబాబు నాయుడు గారి నాలుక మాత్రం అస్సలు ఒప్పుకోవట్లేదు. అయినా సరే పార్థసారథి గారి నాలుకైతే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు అంతో ఇంతో చేశారు అని ఒప్పుకుంటోంది. ఆ ఇద్దరు మాట్లాడింది ఒక్కసారి వింటే మనం నమస్కారం పెట్టుకోవచ్చు ఆ నాలుకలకు. ప్లీజ్. 2019-24 మధ్య కేంద్ర ప్రభుత్వం ద్వారా అప్పటి ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజెస్ విత్ హాస్పిటల్స్ శాంక్షన్ అయిన విషయం అందరికి తెలిసిందే. మరి ఆనాటి ప్రభుత్వంలో కేవలం 7 మాత్రమే పూర్తి చేసి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నా కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు దగ్గర 17 కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం. 16 కాలేజీలు చేయలేకపోయాం. ఫౌండేషన్ వేయడం, రిబ్బన్ కట్ చేయడం, నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీని నడిపే విధానం కాదు. అసలు చంద్రబాబు నాయుడు గారి నాలుక ఎలా సహకరిస్తోందో అంత పచ్చి అబద్ధం చెప్పడానికి. 17లో ఒక్క పాడేరుకు మాత్రమే, అది కూడా చంద్రబాబు నాయుడు గారు ఆపరేషన్ చేశారట. ఇక్కడేమో ఆయన 7 కాలేజీలు అంటున్నారు. సార్, విజయనగరం మెడికల్ కాలేజీ ప్రారంభమైందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారే మీరు చెప్పినట్టుగా భూములు కేటాయించారు, ఆయనే కొబ్బరికాయ కొట్టారు, ఆయనే శంకుస్థాపన చేశారు, ఆయనే ప్రారంభోత్సవం కూడా చేసేశారు. మచిలీపట్నం కాలేజీ నడుస్తోందా లేదా? ఇప్పుడు రాజమండ్రి కాలేజీ నడుస్తోందా లేదా? ఏలూరు కాలేజీ నడుస్తోందా లేదా? నంద్యాల కాలేజీ నడుస్తోందా లేదా? మెడికల్ సీట్లు వచ్చాయా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఆయనే కొబ్బరికాయ కొట్టి ఆయనే ప్రారంభోత్సవం కూడా చేసేశారా లేదా? పులివెందుల సీట్లు కేటాయిస్తే మాకు వద్దు, అవసరం లేదని రాసినటువంటి ఈ దేశంలో ఏకైక ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి గారు. ఆయనకి మళ్ళీ ఒక నమస్కారం పెట్టేసుకుందాం. ఎందుకంటే మెడికల్ సీట్లు ఇస్తున్నాం తీసుకోండి అయ్యా అంటే తీసుకోలేదు. ఇంతెందుకు 82 మెడికల్ కాలేజీలు 2014-19లో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఇస్తే ఒక్కటి కూడా తీసుకోలేదు రాష్ట్రానికి. ప్రైవేట్ వాడికి ఇవ్వాలి, వాడి దగ్గర నుంచి మనకేం కావాలో అది రాబట్టుకోవాలి. అదే మంచి పేర్లేండి. ప్రైవేట్ వాడికి ఇవ్వాలి, వాడి దగ్గర ఏం కావాలో అది మనం రాబట్టుకోవాలి, మంచి పేరు. 17 మెడికల్ కాలేజీలు ఒక చరిత్ర సృష్టించేలా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చి 5 మెడికల్ కాలేజీలను ఆయన 5 ఏళ్లుగా అధికారంలో ఉండగానే ప్రారంభోత్సవాలు కూడా చేసేసి ఒక మెడికల్ కాలేజీ పాడేరు మీరు 2024-25లో ప్రారంభోత్సవం చేసి దానికి ఆపరేషన్ చేశారని పెట్టుకుంటున్నారు పేరు.
ఆపరేషన్ చేయడం ఏంటి సార్? మిగిలిన కాలేజీలు కూడా నిర్మాణ దశలు పూర్తి చేసుకొని కొన్ని నిర్మాణంలో ఉన్నవి కూడా వీటికి అయ్యే ఖర్చు 6,000 కోట్లు. వాటిని ఖర్చు పెట్టకుండా ఇంత ప్రజల్ని మోసం చేస్తూ పచ్చి అబద్ధాలు చెప్పటానికి అనంతపురాన్ని వేదికగా ఎంచుకున్నారు. సూపర్ 6 విషయంలో మీరు చెప్పిన అబద్ధాలేంటి, మెడికల్ కాలేజీల విషయంలో మీరు చెప్పిన అబద్ధాలేంటి, డిఎస్సి విషయంలో మీరు చెప్పిన అబద్ధాలేంటి, మహిళల విషయంలో మీరు చెప్పినటువంటి అబద్ధాలు ఏంటి?